శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి ఈ జూలై నెల ఎలా ఉండబోతుంది, జూలైలో ముఖ్యంగా 21వ తారీఖు నుండి అంటే గురు పౌర్ణమి నుండి రాబోతున్నటువంటి ఆగస్టు 4వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ యొక్క వారం, ఈ యొక్క 2 వారాలు మనం గమనించినట్లయితే పక్షకాలం వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి షష్టమంలో రవిగ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ రాశి వారికి ధనస్థానంలో వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం, రాహుగ్రహ సంచారం, జన్మరాశిలో శని వక్రత్వంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. మరి అదేవిధంగా బుధుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. గురువు వచ్చేటప్పటికీ తృతీయంలో ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి గురువుతో పాటు కలిసింది కుజుడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కొంచెం రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దాని నుంచి బయటకు రాగలుగుతారు. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి కొంచెం మానసికమైనటువంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలత అనేది వీరికి రికవరీ అనేది బాగా ఫాస్ట్గా చేయగలుగుతాడు. మంచి ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ పరంగా కూడా కొత్త ఉద్యోగాల అవకాశాలని, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పరంగా కూడా ఒక ముందడుగు పడడానికి అనుకూలతను కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2 వారాల కాలంలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆ యొక్క ఇష్యూస్లో వీరికి ముందుకు వెళ్ళగలుగుతారు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొంచెం బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికీ షష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే సరిపోతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ధనస్థానంలో ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒకటే మాట మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నమాట. అండ్ ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడే విధంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఎక్కువగా ట్రై చేయాలి. ఎందుకంటే అందరూ ఒకటే మాట మీద ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కుటుంబ వృద్ధి అనేది బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అది మీ మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంటుంది. కానీ ఆ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఏదో విషయంలో కుటుంబంలో ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే కుటుంబంలో ఖర్చు అనేది తగ్గుతుంది. డబ్బుల స్థిరత్వం పొందడం కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎందుకంటే ధనస్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు కుటుంబాల అన్యోన్యత విషయాల్లో కొంత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. భార్యాభర్తల మధ్య కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ధనస్థానంలో రాహువు, అష్టమంలో వచ్చినప్పటికీ కేతు ఉన్నప్పుడు ఈ ప్రభావం అనేది ఉంటుంది. గురుగ్రహ సంచారం కూడా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురువు కొన్ని స్థానాల నుండి యోగిస్తాడు. గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా రాబోతున్నటువంటి గురు పౌర్ణమిని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవచ్చు. గురువుని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవటానికి ముఖ్యంగా గురు పౌర్ణమి అనేది చాలా ఉపయోగపడుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన, అదేవిధంగా శంకరాచార్యుని, ఆది శంకరాచార్యుని పూజించటం, మరి వాటితో పాటు మనం వ్యాస భగవానుడిని ఎక్కువగా పూజించాలి. ఎందుకంటే వ్యాస భగవానుడు మనకు చతుర్వేదాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి వ్యాస భగవానుడిని ఎక్కువగా పూజించినట్లయితే మనకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. గురువు మూలకంగా మనం ఉండేటువంటి ఇల్లు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువగా వైశాల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లో నివసించడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంటుంది. అదే విధంగా సద్బుద్ధిని ఇస్తుంటుంది. ఏ ఇంట్లో అయితే ఈ ఈశాన్యం ఎక్కువగా బాగా ఉన్నటువంటి ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి సమయానికి వివాహం జరగటం, అదేవిధంగా
పుత్ర సంతానం కానీ సంతానంలో అడ్డు లేకుండా ఉండటం, మానసిక చింతలు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇంట్లో నివసించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువు మూలకంగా మీకు యోగ్యత అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఈ యొక్క 2 వారాల్లో వీరికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఏళ్ళాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగం రావడం జరుగుతుంది ఈ వారంలో. మరి మిగతా విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి స్థిరచరాస్తుల కొనుగోలు విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్మటం, మరియు అదేవిధంగా మీకు లాటరీ వచ్చింది అది అని చెప్పి అలాంటి మెసేజ్లు రావటం, వాటిని క్లిక్ చేయటం, డబ్బులు పోవటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండండి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. ఎవరో మనకు 10 రూపాయలు ఊరకనే ఇవ్వరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అలాంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ కష్టార్జితమే మీకు మిగులుతుంది, ఇదే నిజం. దీన్ని ఎవరైనా సరే నా సత్యాన్ని నమ్మాల్సిందే. అంతేగాని ఎక్కడి నుంచో మీకు మెసేజ్ల ద్వారానో ఎవరో డబ్బులు అనేది ఇవ్వరు. ఆ విషయాన్ని నమ్మండి. ఆ విషయం మీదే. కాకపోతే లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. లక్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఈ 2 వారాల్లో వీరికి బాగానే ఉంది. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త అనేది వినగలుగుతారు. అది మీ మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. మీ తండ్రితో బాగా సయోధ్య అనేది ఏర్పరచుకోగలుగుతారు. తండ్రితో ఒక మంచి ఎఫెక్షన్ అనేది పెరగలుగుతుంది. తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తుల్లో ఒక మూమెంట్ అనేది ఒక పాజిటివ్గా కూడా రాగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. పరిహారాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. రాహుగ్రహం సరిగా లేదు కాబట్టి ముఖ్యంగా దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. కేతువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు వినాయకుడిని పూజించినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుజగ్రహం మంత్ర జపాన్ని చేయటం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎలా ఉందనే చూద్దాం. రాజకీయ నాయకులు ఎవరైతే ఒక నామినేటెడ్ పోస్టుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో కుంభరాశి వారు, రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క 2 వారాల్లో నామినేటెడ్ పోస్టుల గురించి కూడా కొంచెం పాజిటివ్ యాంగిల్ రావడానికి కూడా అవకాశం అనేది గోచరిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇవ్వగలుగుతున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు గతంలో పడినటువంటి కష్టంలో కన్నా ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ రాగలుగుతుంది. అదే మీకు ఒక పాజిటివ్ అడ్వాంటేజ్గా కూడా మారుతుంది. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవటానికి మీకు కరెక్ట్గా సమయం కూడా కలిసి వస్తుంది. స్వస్తి.